సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రియల్మీ రేస్ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క కోడ్ నేమ్ అనమాట రియల్మీ రేస్ అనేది. అక్కడ మనకు ఇంకా డిసైడ్ అయితే కాలేదు ఈ యొక్క ఫోన్ అనేది ఏ పేరు మీద ఎగ్జాక్ట్గా అయితే రాబోతుందో అని. సో నేను చెప్పేది ఏదైతే కాదు, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనమాట. ఇది ఒక 5G ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్తో మనకు రియల్మీ మాత్రమే కాదు, అక్కడ చూసినట్టయితే రెడ్మీ, వివో, ఒప్పో, వన్ప్లస్ ఇలా పెద్ద పెద్ద మొబైల్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కొత్త ప్రాసెసర్ పైన వర్కింగ్ చేసినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే ఇక్కడ మనకు రియల్మీ నుంచి అయితే కొన్ని విషయాలు అయితే తెలిసిపోయినాయి అనమాట. ఇక్కడ రియల్మీ CEO మాధవ్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మనకు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. సో రాబోయే రియల్మీ మొబైల్ ఏదైతే ఉందో అది మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీకి చెందిన మొబైల్ అని వీళ్ళైతే మనకు ఫైనల్గా చెప్పేశారనమాట. అండ్ అది కూడా మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో తీసుకొస్తామని వీళ్ళు అక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి దీని యొక్క లాంచ్ డేట్ ఏంటి, ఈ యొక్క మొబైల్ ఎలా ఉండబోతుంది, దీంట్లో కెమెరా ఏంటి, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఏంటి, తర్వాత చూసినట్టయితే బ్యాటరీ ఎంత ఉండబోతుంది, అండ్ ఫైనల్గా మనకు కావాల్సింది దీని యొక్క ప్రైస్ అనమాట. ఇవన్నీ తెలిస్తే ఈ యొక్క మొబైల్ కోసం మనం వెయిట్ చేయాలా, అంత ఎగ్జైటెడ్గా ఉండాలా లేదా అనేది మనకైతే క్లియర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క కోడ్ నేమ్ ఏదైతే ఉందో రియల్మీ రేస్ అని చెప్పేసి చూసినట్టయితే మనకు అఫీషియల్గా BISలో అయితే మనకు స్పాట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ స్పాట్ అయిన ఏ మొబైల్ అయినా సరే మనకు తొందరలో మన యొక్క ఇండియాలోకి అయితే లాంచ్ కాబోతుందని దీని యొక్క అర్థం అనేది చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా ఇక్కడ మనకు రెండోసారి కన్ఫర్మేషన్ అయితే అయిందనమాట. ఈ యొక్క రియల్మీ ఫ్లాగ్షిప్ కేటగిరీకి చెందిన ఒక మొబైల్ అయితే మన యొక్క ఇండియాలో అతి తొందరలో రాబోతుందని. తర్వాత దీని యొక్క మోడల్ నెంబర్ కూడా అక్కడ మనకు స్పాట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రియల్మీ రేస్కి ఇచ్చిన ఏదైతే మోడల్ నెంబర్ ఉందో ఇది వచ్చేసి మనకు RMX 2022 అనమాట. ఈ యొక్క 2022 ఏదైతే మోడల్ ఉందో ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీకి సంబంధించిన ఒక మొబైల్ మోడల్ నెంబర్ అని ఇక్కడైతే మనకు క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో డెఫినెట్గా చూసినట్టయితే ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీకి చెందిన మొబైల్ అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత చూసినట్టయితే ఇక్కడ మనకు రియల్మీ రేస్ అని చెప్పి వీళ్ళైతే ఒక ఫోటో అయితే చిన్నగా టీజ్ చేశారు. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసినట్టయితే చైనాలో మనకు రెడ్మీ Note 9 Pro 5G అని పేరు మీద ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తారనమాట. సో దానికి ఎలా అంటే ఈ యొక్క కెమెరా మోడల్ ఏ విధంగా అయితే ఉంటుందో రౌండ్గా ఈ యొక్క అప్కమింగ్ రియల్మీ మొబైల్ కూడా అదే విధంగా ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. అండ్ ఇంతకాక మనకు ఇండియాలో లాంచ్ చేసిన నోకియా లూమియా 1020 మొబైల్ ఏదైతే ఉందో సో దాని కెమెరా కూడా ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. సో అదే రకంగా ఈ యొక్క రియల్మీ రేస్ మొబైల్కి కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటిదాకా లాంచ్ చేసిన రియల్మీ మొబైల్స్కి ఇలాంటి కెమెరా మోడల్ అయితే మనం ఫస్ట్ టైం చూస్తున్నామని ఇక్కడైతే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే వాళ్ళు స్క్వేర్ షేప్లో తీసుకొచ్చారు, తర్వాత రెక్టాంగిల్ షేప్లో మ్యాక్సిమం అయితే తీసుకొచ్చారు అనమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే అప్కమింగ్ రియల్మీ రేస్ మొబైల్ వచ్చేసి మీకు రౌండ్ కెమెరా మోడల్తో అయితే రాబోతుంది. ఇందులో మనకు టోటల్గా క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుందని ఇక్కడైతే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ కలర్ చూసినా ఇక్కడ మనకు సిల్వర్ కలర్ వేరియంట్తో అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఇది వాళ్ళు డూప్కి పెట్టారో లేకపోతే రియల్గానే ఈ యొక్క కలర్ తీసుకొస్తారో అక్కడ మనకు ఇంకా తెలియాల్సి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీనికి సంబంధించిన ఒక ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకు లీక్ అయితే అయిందనమాట. ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రియల్మీ రేస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఆబ్వియస్లీ 125 వాట్స్ ద్వారా ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలిసింది. ఇప్పట్లో చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ అండర్ 15,000లోనే మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. చూసినట్టయితే పూర్ పీపుల్స్కు కూడా అట్ ది సేమ్ టైం 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ చెందే అవకాశం అయితే ఎవరైనా ఇచ్చారా అంటే వాళ్ళు డెఫినెట్గా రియల్మీకే వీళ్ళ యొక్క ఇదైతే చెందుతుందనే చెప్పుకోవచ్చు, గౌరవం అనేది. సో అంత మంచి కెమెరా అయితే అక్కడ మనకు రియల్మీ నర్జో 20 Pro అనమాట. చూసినట్టయితే మనకు 15,000 రూపీస్కి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 15,000 సెగ్మెంట్లోనే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇప్పటిదాకా చూసినట్టయితే రియల్మీలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసి మనకు 65 వాట్స్ మాత్రమే అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్కమింగ్ కేటగిరీ ఫ్లాగ్షిప్కి చెందిన రియల్మీ రేస్ ఏదైతే ఉందో ఇది మనకు ఆబ్వియస్లీ 125 వాట్స్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. అండ్ ఇక్కడ చూసినట్టు
చూసుకున్నట్టయితే 65 అవర్స్ మనకు నియర్లీ 35 మినిట్స్లో మీకు ఫుల్ ఛార్జ్ చేసి చూపిస్తే, చూసుకున్నట్టయితే మనకు 20-25 మినిట్స్లోనే కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ చేసి చూపించవచ్చు. అండ్ నా యొక్క గెస్సింగ్ ఒకవేళ రాంగ్ అయితే మీకు నియర్లీ 20 మినిట్స్లోనే కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జింగ్ చేసి అయితే చూపించవచ్చు అనమాట. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద మేజర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రియల్మీ రేస్ మొబైల్ గురించి మనం వెయిట్ చేయడంలో కొంచెం అర్థం అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రూమర్స్ ప్రకారం చూసినట్టయితే ఇది మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్కి చెందిన కేటగిరీ అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనకు డెఫినెట్గా 12GB ర్యామ్తో అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఇది మాత్రం మనకు అస్సలు డౌట్ పడే అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే వీళ్ళు మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీ అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఫ్లాగ్షిప్ కేటగిరీకి చెందిన ప్రతి మొబైల్ మీకు ర్యామ్ అనేది డెఫినెట్గా 10GB కంటే అబవ్ ఉంటుంది. సో దాని ద్వారా ఇది వచ్చేసి మనకు 12GB ర్యామ్తో అలాగే 256GBతో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక వేరియంట్ అయితే ఉంటుంది. ఇందులో మాత్రం మనకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదనమాట. అండ్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా నేను మాక్సిమం 99% ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ మనకు 256GB వస్తే డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా అవసరం లేదు, మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది సరిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా లాంచ్ అయిన మొబైల్స్లో మనకు ప్రతి దాంట్లో ఈ యొక్క రియల్మీ UI 1.0తో అయితే వీళ్ళు ఫైనల్గా లాంచ్ అయితే చేశారనమాట అఫీషియల్గా. ఇప్పుడు అప్కమింగ్ మొబైల్ ఇది రియల్మీ రేస్ ఏదైతే ఉందో ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్లోనే రియల్మీ UI 2.0, అది కూడా మనకు Android 11 పై అంటే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా దీంట్లో ఈ యొక్క రియల్మీ రేస్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఊహించిన ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఊహించిన ఫ్యూచర్లు కూడా మనకు చాలా అయితే రాబోతున్నాయి అనమాట. సో అక్కడ మనకు డార్క్ మోడ్కి సంబంధించిన ఫీచర్స్ కానివ్వండి, తర్వాత సెట్టింగ్స్కి సంబంధించిన ఫీచర్స్ కానివ్వండి, తర్వాత కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీకు 20x ఆప్టికల్ జూమ్ కానివ్వండి, తర్వాత హైబ్రిడ్ జూమ్ కానివ్వండి, ఇలాంటివి అయితే మనకు డెఫినెట్గా చాలా అయితే యాడ్ చేస్తారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి కెమెరా మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. కాబట్టి ఒక 5G మొబైల్, అది కూడా మనకు మల్టిపుల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రియల్మీ రేస్ ఏదైతే ఉందో ఒక టాప్ బ్రాండ్ మంచి గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు మంచి కెమెరా మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కెమెరా పరంగా చూసినట్టయితే యాజ్ ఆఫ్ నౌ మనకు ఎంత కెమెరా ఇస్తారని వీళ్ళు మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో 108 మెగాపిక్సెల్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలి కదా. తర్వాత చూసుకున్నట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క లాంచ్ డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీళ్ళు చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కదా. సో అప్పుడే వీళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. అది చూసుకున్నట్టయితే మనకు జనవరిలో ఉండొచ్చు, ఫిబ్రవరిలో ఉండొచ్చు, లేకపోతే మార్చ్లో అయితే ఉండొచ్చు. మరి అంత డిలే అయితే చేయరు. మనకు డెఫినెట్గా ఈ యొక్క ఫస్ట్ 3 మంత్స్ ఏవైతే ఉంటాయో 2021 ఇయర్లో, సో యొక్క 3 మంత్స్లో ఏదో ఒక నెలలో మనకు ఖచ్చితంగా రియల్మీ నుంచి రియల్మీ రేస్ అని ఏదైతే కోడ్ నేమ్ గల పేరు ఉందో ఇది వచ్చేసి మనకు అతి తొందరగా మన యొక్క ఇండియాలోకి అయితే రాబోతుంది అనమాట. నా యొక్క ప్రైస్ చూసినట్టయితే నేను ఎక్కడ గెస్ అయితే చేయలేకపోతున్నాను. సో నాకు తెలిసి అరౌండ్ ఒక 40,000 ఉండొచ్చు అని, 40,000 కూడా ఉండదు. సో దానికంటే తక్కువలోనే తీసుకొస్తారని నేనైతే నమ్మకం పెట్టుకున్నాను. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో మనం అయితే వెయిట్ చేసి చూడాల్సిందే అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ రేస్కి సంబంధించిన దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి అండ్ దీని యొక్క లాంచ్ డేట్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.